ఒక మనిషిగా మనము చేస్తున్న పని ఏంటంటే, ఆస్తిని సంపాదిస్తున్నాం, అంతస్తును సంపాదిస్తున్నాం. ప్రతిరోజు ఎంతో మనిషిని సగటున ఎంతో కొంత ఏదోటి సంపాదించుకుంటున్నాం. ఈ భూలోకంలో ఎంతో కొంత సంపాదించుకుంటున్న నీవు దేవుణ్ణి సంపాదించుకున్నావా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున్నే బయలుదేరి వెళ్ళి సాయంత్రానికి 1000 రూపాయలు సంపాదించుకుంటావు. ప్రొద్దున్న బయలుదేరి వెళ్ళి ఏదో ఒక వస్తువు సంపాదించుకుంటున్నావు. ప్రొద్దున్న బయలుదేరి వెళ్ళి ఏదో ఆహారంకి సంబంధించిన సంపాదించుకుంటున్నావు. దుబాయ్ వెళ్ళే వాళ్ళు దుబాయ్ వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు. 4 రూపాయలు సంపాదించుకున్న తర్వాత వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చే లోపు ఒక ఇల్లునో వాకిల్నో లేదంటే ఒక స్థలాన్నో పొలాన్నో సంపాదించుకుంటున్నారు ఈ రోజుల్లో. హల్లెలూయా. సంపాదించుకుంటున్నావు, కానీ దేవుణ్ణి సంపాదించుకున్నావా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనము దేవుణ్ణి ఎంతమంది సంపాదించుకున్నారని ప్రశ్నిస్తే ఎంతమంది చేతులు ఎత్తుతారు? భూలోకంలో ఎవడిని కదిపినా ఆస్తి సంపాదించుకుంటానికి సిద్ధమవుతున్నాడు, అంతస్తు సంపాదించుకోవడం సిద్ధమవుతున్నాడు, భార్యను సంపాదించుకోవడం సిద్ధమవుతున్నాడు, భర్తను సంపాదించుకోవడానికి సిద్ధమవుతుంది. వాళ్ళకి ఏది కావాలో అది సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేవుణ్ణి సంపాదించుకుందామనే ఆశ ఎవరికి 100కి 1 కూడా లేదు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను సంపాదించుకున్నావా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడున్న నీవు నేను భూలోకంలో ఏది సంపాదించుకోపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి మాత్రం నువ్వు సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఏది సంపాదించుకోపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి ఖచ్చితంగా నువ్వు సంపాదించుకోవాలను. హల్లెలూయా. సంపాదించుకుందామా దైవజనాంగమా? సంపాదించుకుందామా? దేవుణ్ణి సంపాదించుకుందామా? లోకంలో ఉన్న సంపాదించుకుందామా? ఆదికాండం 31:4 చదవండి. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నదని, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా కిందకు చదివితే, మీ తండ్రికి నేను యావత్ శక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసై ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతనికి నాకు హాని చెయ్యనివ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఎవరనంటే యాకోబు. హల్లెలూయా. యాకోబు అంటున్నాడు ఏమనంటే, లేయను రాహేలును పిలిచి, ఇదిగో లేయా రాహేలు, మీ నాన్న నన్ను పలుమార్లు మోసం చేశాడు. ఎన్ని మార్లు? పలుమార్లు మోసం చేశాడు. పలుమార్లు మోసం చేసిన మీ నాన్న నాకేమీ హాని చేయనివ్వకుండా చేశాడు దేవుడు. మీ నాన్న నన్ను మోసం చేశాడు, కానీ దేవుడు నన్ను మోసం చెయ్యలేదు. హల్లెలూయా. ఈ లోకంలో యాకోబు మామగారు అంటున్నాడు, నీవు నా దగ్గర అనేక మార్లు నువ్వు నన్ను పనిచేసినా నిన్ను మోసం చేయగలిగాను, కానీ నీ దగ్గరనున్న దేవుణ్ణి నేనేమీ చెయ్యలేకపోయాను. హల్లెలూయా. యాకోబు గారిని లేయా రాహేలు తండ్రి మోసం చేయగలిగాడు, కానీ యాకోబు దగ్గరున్న దేవుణ్ణి మాత్రం మోసం చేయలేకపోయాడు. హల్లెలూయా. యాకోబు తన మామగారి దగ్గర బానిసత్వపు ఉద్దేశాలు, బానిసత్వపు బ్రతికి ఆ యాకోబు చేసిన పని ఏంటి తెలుసా? తన మామగారి దగ్గర నుంచి ఏమీ సంపాదించుకోలేకపోయాడు, కానీ దేవుణ్ణి మాత్రం సంపాదించుకున్నాడు. హల్లెలూయా. దేవుని తోడు యాకోబుకు ఉన్నది. కారణం ఏంటంటే యాకోబు దేవుణ్ణి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. యాకోబు దేవుణ్ణి సంపాదించుకున్నాడు.
దేవుణ్ణి సంపాదించుకున్న యాకోబు అంటున్న మాట ఏంటి తెలుసా? నేను నా మామగారి దగ్గర నుంచి ఏమీ సంపాదించుకోలేకపోయాను, కానీ నేను మాత్రం దేవుణ్ణి సంపాదించుకున్నాను. హల్లెలూయా. మామగారి దగ్గర గొర్రెలు ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి. సంపాదించుకోవటానికి అన్నీ ఉన్నా కూడా యాకోబు దేవుణ్ణి మాత్రమే సంపాదించుకున్నాడు భూలోకంలో. హల్లెలూయా. ఈ లోకంలో ఆస్తి సంపాదించుకుంటున్నావా? అంతస్తు సంపాదించుకుంటున్నావా? అదే కావాలని పరిగెడుతున్నావా? వాటి కొరకు నువ్వు ఆశపడి పరిగెడుతున్నావా? ప్రతిదీ కావాలని కోరుకుని నువ్వు సంపాదన కోసం పరిగెడుతున్నావా? అయితే దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? భూలోకులు నువ్వు ఎంత సంపాదించుకున్నా నన్ను సంపాదించుకోకపోతే నీకున్నదంతా సున్నా. హల్లెలూయా. యాకోబు దేవుణ్ణి సంపాదించుకుంటే దేవుడు అంటున్నాడు, యాకోబు నీకు నేను తోడుగా ఉన్నాను. హల్లెలూయా. యాకోబు నేను నీకు తోడుగా ఉన్నానయ్యా. యాకోబు నేను నీకు తోడుగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు భూలోకంలో దేన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయలే. నువ్వు భూలోకంలో దేన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయలే. నువ్వు భూలోకంలో ఎవరిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసావంటే నన్ను మాత్రమే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసావు. హల్లెలూయా. మోసపోయిన యాకోబు ఒక దేవునితో తెల్లవార్లు కూడా పెనుగులాడటం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. ఏం సంపాదించుకున్నాడు? పెనుగులాడి. ఎవరిని సంపాదించుకున్నాడు? నేను దేవుణ్ణి సంపాదించుకున్నానన్నాడు. అక్కడ దేవుడు తోడు లేకపోతే నువ్వు ఏది సంపాదించిన శూన్యం. దైవ జనాంగం గుర్తుంచుకో, దేవుణ్ణి సంపాదించుకో. యాకోబు మోసపోతూనే, మోసము అని తెలిసి కూడా, మోసపోతున్నానని తెలిసి కూడా మరలా రాహేలును చేసుకోవలసిన ఈ యొక్క యాకోబు లేయాను పెళ్లి చేసుకుని మోసపోయానని బాధలో ఉండి మరలా రాహేలు కోసం మరలా బానిసత్వాన్ని బ్రతుకుతూ ఉంటే మరలా తన మావయ్య గారు అంటున్నాడు, ఇంకొక 7 సంవత్సరాలు నా దగ్గర పాలితనం చెయ్యంటే అయినా మోసపోతూ, అయినా మోసంలో ఉంటూ మరలా బానిసత్వం బ్రతుకుతూ ఉంటే అప్పుడు దేవుడి ద్వారా యాకోబుకు గుర్తొచ్చింది ఏంటి తెలుసా? నా మామగారిని అట్టుకుని నేను బ్రతిమాలితే నాకు ఏది దొరకదు, కానీ నా దేవుణ్ణి పట్టుకుని బ్రతిమాలితే అన్ని నా దగ్గరకు వస్తాయి అనుకున్నాడు. హల్లెలూయా. దేవుని తోడు నీ లేకపోతే, దేవుడు తోడు నీకు లేకపోతే నువ్వు దేవుణ్ణి సంపాదించుకోవడం కష్టం. హల్లెలూయా. హల్లెలూయా అంటున్నాడు దైవజనాంగమా. ఎకరం పొలం ఉంటే దేవుణ్ణి సంపాదించుకున్నట్టా? నువ్వు పెద్ద బిల్డింగ్ ఉంటే దేవుణ్ణి నువ్వు సంపాదించుకున్నట్టా? ఆస్తి నీకుంటే దేవుణ్ణి సంపాదించుకున్నట్టా? అంతస్తు నీకుంటే దేవుణ్ణి నువ్వు సంపాదించుకున్నట్టా? పెద్ద బండి ఉంటే నువ్వు దేవుణ్ణి సంపాదించుకున్నట్టా? లారీ ఉంటే నువ్వు దేవుని సంపాదించుకున్నట్టా? నీకు పేరుంటే పెద్ద పైనుంచి దిగండోడువా నువ్వు? కాదు దైవ జనాంగమా. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, పేటలో మాకు మంచి పేరు ఉందండి. ఏముంది? పేటలో ఉంది కానీ భూలోకంలో నీకు లేదు. పేటలో ఉంది కానీ దేవుడి దగ్గర నీకు పేరు లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి తెలుసా? యాకోబుకి తన మావయ్య గారి దగ్గర పేరు లేదు కానీ, లేయా దగ్గర పేరు లేదు కానీ, రాహేలు దగ్గర పేరు లేదు కానీ వాళ్ళిద్దరిని పిలిచి అంటున్నాడు, నీ తండ్రి ఏ రీతిగా నన్ను మోసం చేశాడు మీకు తెలుసు. అయితే నీ తండ్రి మోసం చేశాడు, కానీ నేను సంపాదించుకున్న నా దేవుడు నన్ను మోసం చెయ్యలేదు. హల్లెలూయా. నన్ను మోసం చేయడు కూడా అని ఘంటాపదంగా చెప్తున్నాడు యాకోబు. దైవజనాంగమా, దేవుణ్ణి సంపాదించుకుంటే నువ్వు ఏమని అంటావు తెలుసా? నా దేవుడు నన్ను మోసం చెయ్యడు అంటావు. హల్లెలూయా. దేవుడు మోసం చేస్తాడు, చేయడా? నీ క్రియలను బట్టి నీకు మోసం జరిగితే అది గుర్తు పెట్టుకోవాలి. నీ పనులను బట్టి నీకు మోసం జరిగితే అది గుర్తు పెట్టుకోవాలి. నీ తలంపులను బట్టి నీకు మోసం జరిగితే అది గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు దేవుడు నీకు తోడున్నాడు. దైవజనంగమా ఏం చేస్తాడు తెలుసా? నిన్ను వదిలేస్తాడు. హల్లెలూయా. యాకోబు దేవుడితో ఎల్లకాలం ఉండాలని రాత్రంతా పెనుగులాడటం మొదలుపెట్టాడు. ఆ రాత్రంతా పెనుగులాడి యాకోబు దేవుణ్ణి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. 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 ఒక పనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ పనిలో నువ్వు నిష్ణాతుడు పని చేస్తున్నప్పుడు 1000 రూపాయలు నీకు వస్తాయనుకుంటే ఇంకొక గంటన్నర పని చేస్తే 200 వస్తాయంటే నువ్వేం చేస్తావో తెలుసా? 6 100 అయినా 106 అయినా ఒళ్ళు పులిసిపోయినా సరే
200 చూస్తావు. హల్లెలూయా. 1000 గుర్తుకు రాదు నీకు. 1000 మీద వచ్చే సంపాదన కోసం నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఒళ్ళు మరిచి పని చేయడానికి ప్రయత్నం చేస్తావు. హల్లెలూయా. దేవుడి కోసం నువ్వేం చేయాలి తెలుసా? దేవుణ్ణి సంపాదించుకోవాలంటే తెల్లవారులు యాకోబు పెనిగిలాడినట్టు దేవుణ్ణి సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. యాకోబు పెనిగిలాడినట్టు దేవుణ్ణి సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ జీవితానికి దేవుడు ఎల్లకాలము తోడుంటాడు. హల్లెలూయా. పొలం కొనాలని ఓ తల్లి దుబాయ్ వెళ్ళి డబ్బు సమకూరుస్తుంది. మా తల్లి ఏం ఆశ ఆవిడికి? ఏం సంపాదించాలి ఆవిడికి? ఆస్తి. ఓ తల్లి దుబాయ్ వెళ్ళి అంటది ఇల్లు కట్టాలి, ఇల్లు సంపాదించాలని ఆశ. ఒక వ్యక్తి అంటాడు నేను దుబాయ్ వెళ్ళి బంగారం కొనాలి, బంగారం కొనుక్కునే ఆశ, సంపాదించాలని ఆశ. ఒక అంటాడు నేను దుబాయ్ వెళ్ళి నా అకౌంట్ నుండి లక్షలు పోగు చేయాలి. ఏం చేయాలి? లక్షలు సంపాదిస్తావు కానీ లక్ష్మైన దేవుణ్ణి సంపాదించుకోలేవురా నాయన. ఆస్తి సంపాదిస్తావు కానీ ఆస్తినిచ్చిన దేవుణ్ణి నువ్వు సంపాదించుకోలేవు. అంతస్తును సంపాదిస్తావు కానీ అందరికీ తోడై ఉన్న దేవుణ్ణి నువ్వు సంపాదించుకోలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవజనాంగమా నీ చిత్తము కాదు కానీ దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. యాకోబు దేవుణ్ణి సంపాదించుకున్నాడండి. యాకోబు దేవుణ్ణి సంపాదించుకుంటే నువ్వు ఎవరిని సంపాదించుకుంటావు? ఈ భూలోకంలో ఉన్నావు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 42వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 42వ వచనం. 1వ అధ్యాయం 42వ వచనం. యెహోవా నాతో ఇట్లా నేను యుద్ధమునకు పోకుడి, యుద్ధానికి పోవద్దు, నేను మీ మధ్యన ఉండను కనుక వెళ్ళకుడి, కాబట్టి వెళ్ళొద్దు. మీరు వెళ్ళినను ఒకవేళ మీరు వెళితే మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని మీరు చచ్చిపోతారంతే వార్త చెప్పుము అని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, నేను మీ మధ్యన ఉండను. కాబట్టి మీరు వెళ్ళితే మీరేమైపోతారు తెలుసా? చనిపోతారు. మీరు చనిపోవడమే కాదు కానీ మీ శత్రువుల ఎదుట మీరందరూ హతము చేయబడతారు. హల్లెలూయా. దేవుణ్ణి సంపాదించుకుని వెళ్ళండ్రా అని ప్రభు చెప్తుంటే దేవుణ్ణి సంపాదించుకోకుండా యుద్ధానికి సిద్ధమైపోయారు మహానుభావులు. ఎక్కడ దేవుడు అంటున్నాడు నన్ను సంపాదించుకుని నన్ను సంప్రదించి నాతో ఉండి మీరు యుద్ధానికి వెళ్తే మీ యుద్ధంలో దేవుడు అంటున్నాడు దేవుడికి నచ్చని పని నువ్వు చేస్తే దేవుడు నువ్వు సంపాదించుకున్న వ్యక్తివి కాదు. దేవుడికి ఇష్టము కాని పని నువ్వు చేస్తే దేవుణ్ణి సంపాదించుకున్న వ్యక్తివి కాదు. దేవునికి అనుకూలమైన పని చెయ్యకపోతే దేవుణ్ణి సంపాదించిన వ్యక్తివి కాదు. దేవునికి అనుకూలమైన మాటలను మాట్లాడకపోతే దేవుని సంపాదించుకున్న వ్యక్తి కాదు. దేవునికి ఇష్టమైన తలంపులను నడవకపోతే దేవుణ్ణి నువ్వు సంపాదించుకున్న వ్యక్తివి కాదు. దేవుడు అంటున్నాడు నేను చెప్పింది చెయ్యి, యుద్ధానికి నువ్వు వెళ్ళొద్దు. ఒకవేళ నా మాట కాదని మీరు వెళితే మీరు ఓడిపోవడమే కాదు కానీ చస్తారు. హల్లెలూయా. దైవజనాంగమా దేవుణ్ణి సంపాదించుకున్న వ్యక్తి నువ్వు, దేవుణ్ణి సంపాదించుకున్న వ్యక్తి నువ్వు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవుడు చెప్పిన గీత, చెప్పిన రాత నువ్వు దాటకుండా వెళ్ళకూడదు. హల్లెలూయా. దేవుడు వెళ్ళమంటే వెళ్ళు, మానేయమంటే మానేయాలంతే. పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళొద్దు అంటాడు. నువ్వు ఫోన్ చేసావా? ఖచ్చితంగా వెళ్ళొద్దు అంటాడు. ప్రభువా నిన్ను ముందు పెట్టుకుని నీ మాటే నేను ఎదరంగా పెట్టుకుని నేను ఈ పని చెయ్యాలో వద్దని నువ్వు వెయిటింగ్ చేసి దేవుడిని అడిగితే దేవుడు నీ ఖచ్చితమైన మాట నీకు తెలియచేస్తాడు. హల్లెలూయా. వెళ్ళు అంటే వెళ్ళావా, నీ జీవితం బాగుపడుతుంది, దేవుని సంపాదించుకున్న వ్యక్తిగా మారతావు. వద్దు అన్నప్పుడు నువ్వు మానేస్తావా, దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. హల్లెలూయా. వారితో చెప్తున్న మాట యుద్ధానికి వెళ్ళొద్దు అంతే, ఫినిష్. నన్ను పొందుకోకుండా, నన్ను సంపాదించుకోకుండా, నా మీద ఆధారపడకుండా, నన్ను సంప్రదించకుండా మీ అంతటా మీరు వెళ్ళిపోతే నష్టపోతారు దైవ జనాంగమా. హల్లెలూయా.
నష్టపోతారు దైవ జనాంగమా. దేవుణ్ణి సంపాదించుకో దైవ జనాంగమా. దేవుణ్ణి సంపాదించుకుని దేవుడి మాట మీద ఆధారపడి వెళ్ళు దైవ జనాంగమా. దేవుడి మాట తీసుకుని వెళ్ళు దైవ జనాంగమా. దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళు. హల్లెలూయా. నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నువ్వు వెళ్ళావా, నష్టపోతావు. నీకు ఇష్టమైన మార్గం నువ్వు చూసుకుని వెళ్ళావా, నష్టపోతావు. ఎవరు చూస్తున్నారులే అని చెప్పి నువ్వు వెళ్ళావా, నష్టపోతావు. దేవుణ్ణి సంపాదించుకుని వెళ్ళావా, నీకు విజయాలే విజయాలు. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట చేస్తావా, దేవుడు చెప్పని మాట చేస్తావా? చెప్పిన మాట చేసినది నాన్న కొన్ని సందర్భాల్లో నీకు మేలు జరుగుతుంది, చెప్పిన పని చేసినది నాన్న కొన్ని సందర్భాల్లో కీడు జరుగుతుంది. రెండింటిని జయించగలిగే సమర్థత నీలో ఉన్నప్పుడు పరిపూర్ణంగా దేవుని నువ్వు సంపాదించుకున్న వ్యక్తి అవుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వద్దన్న పన్ను చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. సంపాదించుకోవలసిన దేవుణ్ణి, సంపాదించుకోవలసిన ఆలోచనను, సంపాదించుకోవలసిన తలంపును ప్రక్కన పెట్టి నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. 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 వెళ్ళొద్దన్న ప్రాంతానికి నువ్వే వెళ్ళిపోతున్నావు. తినొద్దన్న తినేస్తున్నావు. చెయ్యొద్దన్న పని నువ్వు చేసేస్తున్నావు. మళ్ళీ నువ్వేమంటావు తెలుసా? ప్రభువా కాపాడు. ఎక్కడా? యుద్ధానికి వెళ్ళొద్దన్నప్పుడు వీళ్ళు వెళ్తే ఏమవుతారు చెప్పేశాడు ముందే. ఒకవేళ నేను వద్దన్నా కూడా నువ్వు వెళితే మీ మధ్యన మేము ఉండనని చెప్పేసిన వాళ్ళు వెళ్ళిపోతే నష్టపోతారని దేవుడు ముందే చెప్పాడు. అంటే నీ ఆలోచన ముందే దేవుడు గ్రహించి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో నీకు ముందు చెప్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు నువ్వు సంపాదించుకున్నప్పుడు. యాకోబు మోసపోతూనే ఉన్నాడు, కానీ భూలోకంలో ఏమీ సంపాదించుకోలే. దేవుణ్ణి ఒక్కడిని మాత్రమే సంపాదించుకున్నాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం. 7వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై, కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక, తమ శత్రువుల ఎదుట నిలువలేక, తమ శత్రువుల ఎదుట, తమ శత్రువుల ఎదుట వెనకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు, శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా, మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే, మీరు వారిని నిర్మూలము చేస్తేనే కాని నేను మీకు తోడై ఉండను. నేను మీకు తోడై ఉండను. హల్లెలూయా. దేవుణ్ణి సంపాదించుకున్న వారు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, నాకు ఇష్టము కాని పని, నాకు నచ్చని పద్ధతులు, నాకు నచ్చని వస్తువులు, నాకు నచ్చని క్రియలు మీ మధ్యన ఉన్నాయి. హల్లెలూయా. వాటిని తీస్తేనే కాని నేను మీకు తోడుగా ఉండలేను అని దేవుడు చెబుతున్నాడు. దైవ జనాంగమా, దేవుణ్ణి సంపాదించుకోవాలంటే దేవునికి ఇష్టము లేనివి నీలో ఉండకూడదు. దేవుణ్ణి నువ్వు సంపాదించుకోవాలంటే దేవునికి కష్టమైనవి నీ జీవితంలో ఉండకూడదు. దేవుణ్ణి నువ్వు సంపాదించుకోవాలంటే దేవునికి అనుకూలమైనవి నీలో ఉండాలి. దేవునికి నీకు అనుసంధానం పరిపూర్ణంగా మార్చబడాలంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిస్తున్న మాట ఏంటి తెలుసా? నాకు నచ్చని పద్ధతులు మీలో ఉన్నాయి, నాకు ఇష్టము కాని పనులు మీరు చేస్తున్నారు, నేను చెయ్యొద్దన్న పని చేస్తున్నారు, నేను వెళ్ళొద్దన్న ప్రాంతానికి మీరు వెళుతున్నారు, నేను మాట్లాడొద్దన్న మాటలు మీరు మాట్లాడుతున్నారు, నా ఇష్టము కాని ప్రదేశంలోకి వెళ్ళి వద్దు అన్న వస్తువులు మీరు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇక మీదట మీకు నేను తోడుగా ఉండను. హల్లెలూయా. దేవునికి నచ్చని పనులు నువ్వు చేస్తున్నావా? దేవుడు మెచ్చుకోలేని పనులు నువ్వు చేస్తున్నావా? దేవుడికి నువ్వు చేస్తూ ఉంటే గనక ఆ దేవుడు నీకు తోడుగా ఉండడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి నచ్చనిది నీలో ఉంటే దేవుడు నువ్వు సంపాదించుకోలేవు. దైవ జనాంగమా, దేవుడికి ఇష్టము కాని పని నీలో ఉంటే దేవుణ్ణి సంపాదించుకోలేవు. దేవుడికి ఇష్టము కాని పనులు నువ్వు చేస్తూ ఉంటే దేవుణ్ణి సంపాదించుకోలేవు. దేవునికి నచ్చని కార్యక్రమాలు నువ్వు పాల్గొంటూ ఉంటే దేవుణ్ణి నువ్వు సంపాదించుకోలేవు. దేవుడు వెళ్ళొద్దన్న ప్రాంతానికి నువ్వు వెళితే దేవుడు నువ్వు సంపాదించుకోలేవు. దేవుడు మాట్లాడకూడదన్న మాటలు నువ్వు మాట్లాడితే దేవుణ్ణి సంపాదించుకోలేవు. హల్లెలూయా. హల్లెలూయా.
చాలా మంది బూతులు మాట్లాడతారు, అదే నోటితో స్తోత్రం ప్రభువా స్తోత్రం. ఏంటది? ఎంత పవిత్రంగా మాట్లాడి ఎంత అపవిత్రంగా మాట్లాడుతున్నావు తల్లి. నీలో ఉండకూడనిది ఉండి దేవుణ్ణి సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే చాలా నష్టపోతావు. హల్లెలూయా. శాపగ్రస్తమైనది నీలో ఉంది, శపించబడిన వస్తువు నీలో ఉంది, శపించబడిన కార్యాలు నీలో ఉన్నాయి. వాటి వల్ల దేవుడికి నువ్వు దగ్గర అవ్వలేవు. హల్లెలూయా. ఈ మధ్యన కొన్ని ఇళ్ళకి నాకు కొన్ని కనిపిస్తున్నాయండి, రచ్చ రేకులు. ఏ రేకులు? దేవుడు తోడుగా నీకు ఉండును గాక. రాగి యంత్రం. అందులో ఏముంటుంది? ఏసిపోవు సిలువోటి, ఏసిపోవు బైబిల్ ఒకటి, ఏసిపోవు పప్పు ఫోటో ఒకటి. పక్కన మాత్రం దేవుడు సదాకాలము నీకు తోడుగా. ఓ నాయన, రేకుల్లో దేవుడు ఉంటే ఇంకేం తినబోలను, రేకులు నేను తెచ్చి నీళ్ళు పెట్టేసుకుందాను. రేకుల దేవుడా మనవాడేవుడు? రేకుల దేవుడా? దైవజనంగమా, ఉండకూడనివి మన ఇంట్లో ఉంటే, పెట్టుకోకూడని మన ఇంట్లో పెట్టుకుంటే, శాపగ్రస్తమైనవి మన ఇంట్లో ఉంటే, శపించబడిని మనలో ఉంటే, దేవుడు నీవు ఎలా సంపాదించుకుంటావు? దేవుడిని నువ్వు ఎలా సంపాదించుకుంటావు? దైవజనంగమా. హల్లెలూయా. కొంతమంది మెల్ల వేసేసుకుంటారండి సిలువ. ఎక్కడ? మెళ్ళో సిలువ. ఈడు మాత్రం విలువ లేని కాడికి వెళ్ళి యేసుప్రభు గారిని సిలువ వేసేస్తున్నాడు. ఈడు ఎక్కడా? బార్ షాపు. ఈడు మళ్ళీ సిలువ కనపడాలని బట్టను తీసేస్తాడు మహానుభావుడు. ఎవరికి తెలియాలి? ప్రజలకు తెలియాలి. ఈ బట్టను ఎక్కడికి వెళ్ళి మాట ఎడతాడు తెలుసా? అక్కడికి వెళ్ళాక ఎడతాడు. ఎందుకు? తెలిసిపోద్ది కదా. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బంగారు బొంగరం చేయించుకుని దాని మీద ఎంతారు. ఏంటది? ఎక్కడా? ఈ చేత్తో పట్టుకెళ్ళి బ్రాంతికాయ తెచ్చుకుని ఈ చేత్తో తాగుతూ ఉంటాడు. హల్లెలూయా. ఏ చేత్తో తాగుతాడు? మెళ్ళో సిలువ, చేతిలో సిలువ. విలువలేని బ్రతుకీడిది. దేవుడు అంటున్నాడు, దైవజనంగమా, సిలువ వేసుకున్నంత మాత్రాన దేవుణ్ణి నువ్వు సంపాదించుకోలేవు. హల్లెలూయా. ఇంటిలో యంత్రం పెట్టుకున్నంత మాత్రాన దేవుణ్ణి నువ్వు సంపాదించుకోలేవు. అందుకే దేవుడు, శాపగ్రస్తమైన ఉద్దేశాలు నీలో ఉన్నాయి, వాటిని నువ్వు నిర్మూలము చేస్తేనే కానీ నేను నీకు తోడుగా ఉండను. హల్లెలూయా. వాటిని తీస్తేనే గాని నువ్వు నన్ను సంపాదించుకోలేవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, శాపగ్రస్తమైన క్రియలు నీలో ఉన్నాయి కాబట్టి వాటిని నువ్వు తీయకపోతే నేను నీకు తోడుగా ఉండను. హల్లెలూయా. అంటే నేను నువ్వు సంపాదించుకోలేవురా నాయన అని చెప్తున్నాడు దేవుడు. శాపగ్రస్తమైన క్రియలు మనలో ఉంటే దేవుని సంపాదించుకోలేము. దైవజనంగమా, శాపగ్రస్తమైన ఆలోచన మనలో ఉంటే దేవుణ్ణి సంపాదించుకోవడం కష్టం. దైవజనంగమా, శాపగ్రస్తమైన ఆలోచన మనలో ఉంటే దేవుణ్ణి సంపాదించడం చాలా కష్టం. దైవజనంగమా, దేవుడు ఎందుకు చెప్పినట్టు తెలుసు? దైవజనంగమా, దేవుణ్ణి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. మనిషిని సంపాదించుకోవద్దు, మనిషి తలంపులు సంపాదించుకోవద్దు, పొలాన్ని, ఆస్తిని, అంతస్తును సంపాదించుకోవద్దు. కానీ భూలోకంలో బ్రతికినంత కాలం నువ్వు దేవుని సంపాదించుకుంటే నీవు, నీ కుటుంబము భయంకరమైన ఆ ఉపద్రవములు పడకుండా నీవు, నీ కుటుంబము పరలోక రాజ్యంలో స్థానంకి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. చూద్దాం. ఆదికాండం 11:4 చదవండి. ఆదికాండము 11:4 మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని ఆకాశం అంటే శిఖరాన్ని ఒక గోపురం కట్టేసి పేరు సంపాదించుకొందము రండని. ఏం సంపాదించుకుంటాకంట? పేరు సంపాదించుకొందము. ఏం సంపాదించుకుంటాకి? పేరు. హల్లెలూయా. ఎవరి మనుషులు ఏం సంపాదించుకుంటాకి సిద్ధమవుతున్నారు వీళ్ళు? పేరు సంపాదించు. బిషప్. అయ్యో హ్యాండ్స్ అప్ అంటే అయిపోతాడు వీడు.
పోలీసుడు వచ్చాడు బిషప్ అంటే కుదరదు, ఏం చేయలేడు, హ్యాండ్స్ అప్ చెయ్యాలి, లేదంటే ఎగిరిపోతుంది. రెవరెండు, ఏ రెండు? బైబిల్లో లేనిది ఎక్కడెక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాదండి. పీఠాధిపతి, ఏ పతి? ఫాదరు, ఎవరు? ఎవరు? అసలు పాస్టర్ అని కూడా అనకూడదని నేను అంటాను. నేను ఏమనాలి తెలుసా? సేవకుడు. హల్లెలూయా. బైబిల్లో ఉన్నమాట సేవకుడు. యేసయ్య ఎవరు? రెవరెండా, 22, 32, బిషప్పా, ఇంకేమున్నాయి? బీబీహెచ్, ఎల్టీహెచ్, సోదంతా పెట్టుకుని పేరు సంపాదించుకుంటారు. యేసయ్యకున్న పేరు ఒకటే, ఏడు తెలుసా? నేను నా తండ్రికి సేవకుడిని. హల్లెలూయా. సేవకుడు అని రాసుకోవడానికి ఈ లోకంలో సేవకులకి ఎలాగో తెలుసా? నామోషి. బ్రదర్ అని పెట్టుకోవచ్చు, బైబిల్లో చెప్పిన మాట. కానీ ఇది బ్రదర్ నచ్చదు, పాస్టర్ నచ్చదు. ఏం కావాలి? ఏం కావాలి? పీఠాధిపతులు, సేనాధిపతులు, భూలోకాధిపతులు, ధర్మశాస్త్రోపదేశకులు, పండితులు, ఎన్నెన్నో పేర్లు. పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ దేవుణ్ణి సంపాదించుకోవడానికి భూలోకంలో మనిషి ఎవడు ప్రయత్నం చేయటంలే. హల్లెలూయా. వీళ్ళు అంటున్నారంట, మనం గోపురం కట్టేద్దాం, గోపురం కట్టేసి ఈ గోపురంలో మనము పని ఆరంభించేసి మనము పేరు సంపాదించుకుందాం రండి అని పిలుస్తున్నారంట. హల్లెలూయా. ఈ గోపురానికి ఒక పేరెట్టాడు దేవుడు. ఏం పేరు? ఏ గోపురం అంట? ఎవరు గోపురం అది? బాబేలు గోపురం. ఈ బాబేలు గోపురానికి మారు పేరేడు తెలుసా? పేరు తెచ్చుకునే గోపురం. హల్లెలూయా. ఈ రోజుల్లో నీ పేరు కోసం పరిగెట్టొద్దు, నీ పేరు సంపాదించుకోవడానికి అసలే పరిగెట్టొద్దు. హల్లెలూయా. మా అయ్యగారండి, ఎవరా? మా పాస్టర్ గారండి. మీకు తెలియదండి, ఈ ఊర్లో ఈ ఏరియాలో పెద్ద ఏంటది? ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో, ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఆయనకు మించిన పేరు ఎవరు నాయనా? ఈ లోకంలో నీ పేరు కాదు కావాల్సింది, దేవుని పేరు కిత్తే, దేవుని పేరు సంపాదించు, దేవునికి మంచి పేరుతే. మనుషులుగా నీవు నేను పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు దేవజనాంగమా. మనుషులుగా నీవు పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. నీ అంతటి నువ్వు పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఏమని పిలవాలో తెలుసా దైవ జనాంగమా? పాస్టర్ గారు అనొద్దు, సేవకుడు అనాలి. హల్లెలూయా. పేరు సంపాదించుకుందామని నువ్వు పరిగెట్టావా, నువ్వు దేవుణ్ణి సంపాదించుకోలేవు. హల్లెలూయా. పేరు సంపాదించుకునే ప్రయత్నం ఎవరు చేయొద్దు దైవ జనాంగమా. నీకన్నా పేరు ఈ లోకంలో దేవుడికి గొప్ప పేరు ఉన్నది, అది గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా. పేరు సంపాదించుకోవడం కంటే ప్రాముఖ్యంగా దేవుణ్ణి సంపాదించుకోవాలి. హల్లెలూయా. దేవుణ్ణి సంపాదించుకుంటే నీ బ్రతుకు బాగుపడుతుంది, కానీ నీకు కావలసిన పేరు నువ్వు సంపాదించుకున్నావు, చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. 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 పేరు కాదు కావాల్సింది, దేవుణ్ణి సంపాదించుకో. హల్లెలూయా. ఎక్కడున్నా నీవు నేను ఎవరిని సంపాదించుకోవాలి? పేరు సంపాదించుకోవాలి, దేవుడు సంపాదించుకోవాలా? దేవుని సంపాదించుకుందాం, ప్రేయర్ సంపాదించుకుందామా? సరే అయితే ఇంకో వాక్యం చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంపాదించుకోవాలంటే నీకున్న క్వాలిటీస్ ఏంటి చెప్తున్నాడు, చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. దేవుని సంపాదించుకునే క్వాలిటీస్ కావాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, ఇది గుర్తెట్టుకోండి, ఇక్కడ నీవు నా సేవకుడైనా. హలో డియర్స్, వినపడుతుందా? వాట్ ఐఎమ్ రీడింగ్. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి? సాతానికి ఇస్తున్నాడు దేవుడు. నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా అంటున్నాడు. హల్లెలూయా. నా 22
నా 32, నా బిషప్, నా పీఠాధిపతి, నా భూమి అధిపతి, ఎన్నున్నాయి పేర్లు అంటాలే. నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా? హల్లెలూయా. యోబు ఎవరిని సంపాదించుకున్నాడు? అది మ్యాటర్. దేవుణ్ణి నువ్వు సంపాదించుకుంటే దేవుడే నీ గురించి సాతానుకు సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. యోబు గురించి నీకు తెలుసా అని దేవుడు సాతానుతో ఖండితంగా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి సంపాదించుకుంటే యోబు గురించి దేవుడు సాతానుతో అంటున్న మాట చదవండి కింద. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి నా యందు భయభక్తి కలిగిన వాడై చెడుతనాన్ని ప్రక్కన పెట్టి విసర్జించిన వాడు భూమి అతని అంతటి వాడు ఒక్కడును లేడు. హల్లెలూయా. వై? బికాజ్ అతను నన్ను సంపాదించుకున్నాడు. హల్లెలూయా. యోబు గారు దేవుని సంపాదించుకోవడానికి గుడ్ క్వాలిటీస్ ఏంటో తెలుసా? చెడుతనాన్ని విసర్జించాడు, యథార్థంగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తి కలిగి జీవించాడు, చెడుతనాన్ని ప్రక్కన పెట్టాడు. భూమి మీద అతని వంటి క్యారెక్టర్ ఇంకా ఎవ్వడికి లేదు అనేలాగా అతను ప్రవర్తించాడు. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు సంపాదించుకోవాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి. దైవ జనాంగమా, నీతిగా బ్రతకాలి, యథార్థంగా ఉండాలి, న్యాయాన్ని సంపాదించాలి, దేవుడి ద్వారా నువ్వు సాక్ష్యాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. అప్పుడే దేవుణ్ణి నువ్వు సంపాదించుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి సంపాదించాలంటే ఏ క్వాలిటీ ఉండాలి నీలో? దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, చెడుతనాన్ని విసర్జించవలెను. హల్లెలూయా. అప్పుడే దేవుని నువ్వు సంపాదించుకోగలవు. అప్పుడే నువ్వు ఎలిజిబుల్ క్యాండిడేట్వి. అప్పుడే నువ్వు దేవునికి సంపాదించుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్వి. నువ్వు అర్హత కలిగిన వ్యక్తివి. నువ్వు దేవుణ్ణి సంపాదించుకోవడం ఆషామాషి కాదు. దేవుణ్ణి సంపాదించుకోవడం ఊరికే సంపాదన నీకు రాడు. దేవుణ్ణి నువ్వు సంపాదించుకోవాలంటే నీకు కొన్ని క్వాలిటీస్ కావాలి. హల్లెలూయా. డబ్బులు నీ చేతికి రావాలంటే ఒళ్ళొంచి పని చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. యోబు సంగతి నీకు తెలుసా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నిన్ను చూడగానే నీ గురించి కూడా సాతానికి సాక్ష్యం పంచాలి, నీ గురించి కూడా సాతాను సాక్ష్యం చెప్పాలి. అప్పుడు దేవుడు నువ్వు సంపాదించుకున్న వాడవుతావు. హల్లెలూయా. ఇంకో వ్యక్తి ఉన్నాడు, చూద్దాం. ఆదికాండము 7:1 ఆఖరి. యెహోవా నీ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. హల్లెలూయా. ఎవరి వ్యక్తి? ఎవరు? నోవాహు గురించి దేవుడిని చెప్తున్నాడు తెలుసా? నోవాహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుంటివి కాబట్టి నీవు నీ ఇంటి వారు వాడలోకి మాత్రమే ప్రవేశించండి. హల్లెలూయా. నోవాహు ఎవరిని సంపాదించుకున్నాడు? నోవాహు ఏం సంపాదించుకున్నాడు? నేను చెప్పమంటారా? మొదట దేవుని సంపాదించుకున్నాడు, తర్వాత తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. సంపాదించుకున్నవాడు రక్షించబడతాడు. దేవుణ్ణి సంపాదించుకున్న నోవాహు ఆ నోవాహుతో పాటు తన కుటుంబం అంతా రక్షించుకోగలిగాడు. హల్లెలూయా. మరెక్కడున్న నీవు నేను? నువ్వు దేవుని సంపాదించుకుంటే నీ కుటుంబం రక్షింపబడతాది. నువ్వు దేవుని సంపాదించుకోకపోతే నీ కుటుంబం, గుర్తుంచుకో దైవజనాంగం, దేవుడు నీతిమంతుడని చెప్తున్నాడు నోవాహు గురించి. ఈ తరము అంతటిలో కూడా నువ్వొక్కడవే కనిపిస్తున్నావు నాకు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ ఆస్తి అంతస్తులు, ఐశ్వర్యము,
ఆహాకారాలు తింటాకి తాగి తినటానికి పరుగు పెట్టి వారి ఇష్టమొచ్చిన బ్రతుకుతూ అది సంపాదించాలి ఇది సంపాదించాలి పరిగెడుతుంటే నోవాహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడుగుండి దేవుణ్ణి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. నీతిమంతుడుగున్న నోవాహు దేవుణ్ణి సంపాదించుకుంటే ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు నేను ఎవరిని సంపాదించుకున్నాం? ఎవరిని సంపాదించుకుంటున్నావు దైవ జనాంగమా? దేవుణ్ణా సాతాన్నా? దేవుని సంపాదించుకోవాలా లోకాన్ని సంపాదించుకోవాలా? అయితే ఎలా ఉండాలి? మనం యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, చెడుతనాన్ని విసర్జించాలి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండవలెను. హల్లెలూయా. అప్పుడే దేవుడు ఊరికే దొరకకుండా నీకు దొరుకును. హల్లెలూయా. ఈ క్వాలిటీస్ నువ్వు ఎప్పుడైతే దేవుడికి చూపిస్తావో దేవుడు ఆటోమేటిక్ నీ దగ్గరకు వచ్చి సరెండర్ అయిపోతాడు. హల్లెలూయా. సంపాదిద్దామా మానేద్దామా? నిజమే. సంపాదిద్దామా మానేద్దామా? సంపాదించుకుందామా మానేద్దామా? పేరు కావాలా దేవుడు కావాలా? పేరు కావాలా దేవుడు కావాలా? హల్లెలూయా. పేరు సంపాదించుకుంటే నీ జీవితంలో ఏది నీకు లాభసాటి కాదు, కానీ దేవుణ్ణి సంపాదించుకో, ఖచ్చితంగా నీ కుటుంబం దీవించబడతాది. హల్లెలూయా. దేవుణ్ణి సంపాదించుకుంటే నీ జీవితాల్లో ఎల్లకాలం నీకు కావాల్సింది కోరింది దేవుడిని పట్టుకొచ్చిస్తాడు. దైవజనం, ఈ లోకంలో దేన్ని సంపాదించిన వ్యర్థం, కానీ దేవుణ్ణి సంపాదించుకుంటే నీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచబడతాయి. హల్లెలూయా. యాకోబు దేవుణ్ణి సంపాదించుకున్నాడు, యోబు దేవుణ్ణి సంపాదించుకున్నాడు, నోవాహు దేవుణ్ణి సంపాదించుకున్నాడు. మనుషులు మాత్రమే ఏం సంపాదించుకున్నారు? ఆస్తులు, అంతస్తులు. హల్లెలూయా. ఏది సంపాదించకపోయిన భూలోకంలో నువ్వు దేవుణ్ణి సంపాదించుకో. నీ దరిద్రం ఉన్న జీవితం, దైనందినమైన జీవితం ధనవంతుడిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. దేవుని సంపాదించుకుంటే నీ కుటుంబం ఎల్లకాలము సంతోషముతో ఉంటాది. హల్లెలూయా. దేవుణ్ణి సంపాదించుకుంటే నీ కుటుంబం ఎల్లకాలం ఆనందంతో ఉంటుంది. దైవ జనాంగమా, దేవుణ్ణి సంపాదించుకోలేదా? ఎల్లకాలం బాధలతో ఉండాలి, ఇబ్బందులతో ఉండాలి, శోధనతో ఉండాలి, కన్నీళ్లతో ఉండాలి, దుఃఖంతో ఉండాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ఏడుపే నీ జీవితం అంతా కొనసాగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. 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 నీకు లారీ ఉండొచ్చు, బస్సు ఉండొచ్చు, కారు ఉండొచ్చు, మంచి కొంప ఉండొచ్చు, కానీ అన్ని ఉన్న దేవుడిని నువ్వు సంపాదించుకోకపోతే చాలా నష్టపోతావు. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, దేవుడిస్తున్న వాగ్దానం బట్టి ప్రార్థన చేయి, దేవుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి, దేవుడి కోసం పరితపించడానికి ప్రయత్నం చేయి. నీ కుటుంబంలో దేవుడికి ప్రధానమైన పాత్ర ఇచ్చి చూడు. దేవుడి నీ కుటుంబాన్ని ఆశీర్వదించకపోతే నా పేరు మార్చుకుంటాను. హల్లెలూయా. యోబు దేవుడు ఎప్పుడైతే సంపాదించుకున్నాడు, పోగొట్టుకున్నదంతా మళ్ళీ దేవుడు ఇచ్చాడు, రెండింతలు ఇచ్చాడు. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. యాకోబు దేవుణ్ణి పొందేసుకున్నాడు. హల్లెలూయా. డైరెక్ట్ గా దేవుణ్ణి పొందేసుకున్నాడు. బీభత్సంగా ఆశీర్వదించాడు దేవుడు యాకోబుని. దేవుణ్ణి పొందుకో, దేవుణ్ణి సంపాదించుకో, దేవుడితో ఎల్లకాలము బ్రతుకు. అట్టి దీవెన ఆశీర్వాదము నీకు నాకు మనందరికీ మెండుగా ఉండునుగాక. ఆమేన్.